ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి అన్ని విషయాల్లోనూ మొండి చేయి చూపుతున్న సీఎం చంద్రబాబు ఓ విషయంలో మాత్రం సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు సై అన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత వైఎస్ జగన్కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు సైతం అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన రైట్ హ్యాండ్ అయిన ఓ సీనియర్ నేతకు కీలక పదవి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఏపీలో సీఎం, కేబినెట్ మంత్రుల తర్వాత కీలకమైన పోస్టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చును సమీక్షించే అధికారం ఉన్న ప్రజా పద్దుల కమిటీకి చైర్మన్గా విపక్షం నామినేట్ చేసే ఎమ్మెల్యేను ఎంచుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈసారి కూడా వైసీపీ నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్గా అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయం కోరింది. దీంతో జగన్ పార్టీలో ఆయన తర్వాత నెంబర్ 2 అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ పోస్టుకు నామినేట్ చేశారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీఏసీ చైర్మన్ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం అందుతుంది. పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులుంటారు. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది. అయితే వీరి ఎన్నిక కోసం ప్రస్తుత లెక్కల ప్రకారం అసెంబ్లీ మండలిలోనూ కనీసం 20 మంది సభ్యులు బలం అవసరం. ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక్క పీఏసీ సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేదు. మండలిలో మాత్రం 1 లేదా 2 సభ్యుల్ని గెలిపించుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇదంతా లేకుండా నేరుగా పీఏసీ సభ్యుల్ని చైర్మన్ కూడా సంప్రదాయం ప్రకారం నియమించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి పీఏసీ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లకు ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉంది. ఆ తర్వాత ఎన్నిక అవసరమా కాదా అనేది నిర్ణయిస్తారు. అయితే వైసీపీ పీఏసీ చైర్మన్గా నామినేట్ చేసిన పెద్దిరెడ్డి తరపున వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. దీంతో మరో గంటలో ఏం జరగబోతుందో తెలిసిపోతుంది.